వేదాంతము చదువుకొని గురువుల దగ్గర ఉంటూ గురువు సేవ చేస్తూ గురువు చెప్పేది వింటూ ఇది స్థూల శరీరము అని చెప్తారు, కానీ వీడికి మాత్రం అది తెలియదు. కాబట్టి స్థూల శరీరము ఇది అని తెలిస్తే అప్పుడేమవుతుందంటే స్థూల శరీరం అనేటువంటిది దాంట్లో జ్ఞానేంద్రియాలు ఉన్నాయిగా, కర్మేంద్రియాలు ఉన్నాయిగా, మనస్ ఉందిగా, ఇవి పని చేయడం ప్రారంభించినాయి అని అనుకోండి. జ్ఞానేంద్రియాలు ఏంటంటివి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. కన్ను తెరిచింది, కన్ను తెరిస్తే కనిపించింది, కన్ను తెరిస్తే కనిపించింది కదా. చెవి వినిపించింది, నాలుక రుచి చూస్తుంది, చర్మం స్పర్శ తెలుస్తున్నది, గంధం ముక్కు తెలుస్తున్నదా. ఇప్పుడు మీరు నిద్రలో ఉన్నారని అనుకోండి, నిద్రలో మీకు రూపాలు తెలుస్తాయా? నిద్రలో రూపాలు లేవు, శబ్దం లేదు, రుచి లేదు, స్పర్శ కూడా లేదు, వాసన కూడా లేదు. అంటే ఇవంతా ఏమైనాయి? బయట ఉండాయి అనుకునేవాడు వేదాంత విచారణ చేయని అజ్ఞాని. వేదాంత విచారణ చెయ్యని అజ్ఞాని. వేదాంత విచారణ చేస్తే వాడికి ఇప్పుడేమవుతుంది? ఇప్పుడే కదా చెప్పినాను, శబ్ద తన్మాత్ర. ఆ శబ్ద తన్మాత్ర ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ ఈశ్వరుడి నుంచి కదా వచ్చింది. ఆ ఈశ్వరుడు ఎవరు? నేనే. సాక్షి కదా, సాక్షిగా ఉండేది ఎవరు? ఈశ్వరుడు. ఆ సాక్షిగా ఉండే ఈశ్వరుడు నేను. అప్పుడు ఈ శబ్ద తన్మాత్ర వచ్చి శబ్ద తన్మాత్ర పనిచేసి సత్వరజస్తమ గుణాలను చెంది ఇది ఇట్లా ఏర్పడింది. తర్వాత రూప తన్మాత్ర వచ్చి చక్షురింద్రియంగా ఏర్పడి ఇవన్నీ ఏర్పడింది. ఇప్పుడు ఇవేమైనాయి? ఈ శరీర రూపంగా ఈ శరీరంలో నేను సాక్షిగా ఉండాను. ఇవన్నీ కూడా ఇక్కడ ఏమైనాయి? ఈ శబ్ద స్పర్శ రూపరస గంధముల యొక్క తన్మాత్రల చేత నుంచి పంచీకరణం చెందగా ఏర్పడినటువంటివి ఇక్కడ ఏర్పడినాయా? ఇదొక మిషన్. ఇప్పుడు ఇదేమైంది? ఇది నిద్రలో ఉన్నది. నిద్రలో ఉంటే ఏమున్నాయి? ఆ తన్మాత్రలన్నీ ఎక్కడున్నాయి? నాలో ఉన్నాయి. తన్మాత్రలంతా ఏమీ లేవు, ఇప్పుడంతా నాలో అణిగి ఉన్నాయి. నిద్రలో అణిగిపోయి ఉన్నాయి, నిద్రలో అణిగి ఉన్నాయి. ఆ తర్వాత ఏమైంది? అణిగి ఉన్నటువంటివి మొలక రావడం ప్రారంభిస్తుంది. మొలక వచ్చినప్పుడు నీకు స్పృహ వచ్చిందా? స్పృహ వచ్చింది. ఆ స్పృహ వచ్చిన తరువాత స్పృహ వస్తున్న నేను గుర్తొచ్చిందా? స్పృహ వస్తున్న నేను గుర్తొచ్చిందంటే ఇంకా నీవు దాన్ని బాగా గుర్తించే స్థితిలో లేవు అని అర్థం. అంటే అంత మూర్ఖుడుగా ఉన్నావు అని అర్థం. స్పృహ వచ్చిన తరువాత తెలివి. స్పృహ తెలివి ఒకటే అంటే
స్పృహ తెలివి ఒకటిగా ఉంటాయి కానీ ఒకటి కాదు. ఒకటిగా ఉంటాయి కానీ ఒకటి కాదు. స్పృహ వచ్చింది. స్పృహ రావడం అంటే తెలియబడుట. కండ్లు తెరస్తాను తెలిసిందిగా. కండ్లు తెరస్తాను తెలిసింది. ఏం తెలిసింది? కండ్లు మూసుకున్నావు, తెరిచినావు, తెలుస్తూ ఉంది. కానీ వెంటనే ఏంది అనేది తెలిసిందా? ఏంది అని తెలియాలంటే మనస్సు రావాలా. కండ్లు తెరిచినావు, తెరస్తాను కనిపించింది తెలియుట. అదేం తెలిసింది? ఏదుందో అది తెలిసింది. వెంటనే సెకండ్ కూడా టైం ఉండదు, వెంటనే మనసు వచ్చేస్తుంది. వెంటనే మనసు వచ్చి దానికి పేరు పెడుతుంది. అలాగే నువ్వు నిద్రలో ఉన్నావు. నిద్రలో సకల ప్రపంచమంతా నాలో అణిగిపోయి ఉన్నది. నేను ఈశ్వరుడు, సాక్షి అయిన నాలో సర్వము అణిగిపోయి ఉన్నది. మళ్ళా అది ఇప్పుడు నిద్రలో నుంచి మెలకువలోకి వస్తున్నది. అంటే బీజావస్థగా ఉండి ఆ బీజావస్థలో నుండి ప్రారంభమగుచున్నది. ఆ బీజావస్థ ప్రారంభమవగా స్పృహ వచ్చినది, స్పృహ వస్తున్నది. ఇప్పుడు ఉన్నాను అనేది తెలుస్తుంది. ఉన్నాను అని తెలిసిన తర్వాత ఇప్పుడు తన మనసులో ఉండే విషయాలు ఒకటొకటే బయటపడుతూ శరీర స్పృహ రావడం ప్రారంభిస్తుంది. అప్పుడు వస్తుంది శరీర స్పృహ. వెంటనే శరీర స్పృహ రాదు. వెంటనే వచ్చేసిందనంటే వీడు దాన్ని గుర్తించే స్థితిలో లేడు. అంటే అంత పతనావస్థలో ఉన్నాడు అని అర్థం. వీడు ఇప్పుడు పైకి వచ్చి ఇప్పుడు ఒకటొకటి ఇంద్రియాలన్నీ పని చేయడం ప్రారంభిస్తున్నాయి. ఇంద్రియాలు మనల్ని కదా పని చేస్తున్నాయి. కళ్ళు తెరుస్తాం, కళ్ళు తెరిస్తే కనిపించింది. కళ్ళు తెరిస్తే ఏమైంది? కండ్లల్లో నుంచి ప్రపంచం విసిరివేయబడినది. ప్రపంచం ఉంది, ఆ ప్రపంచంలోకి నేను వచ్చినాను అని అనుకుంటే మూర్ఖుడు, వేదాంత విజ్ఞానము తెలియని మూర్ఖుడు. వాడింగా ఎక్కడ అసలు వాడికి సైన్స్ కూడా తెలియదు. తెలివి లేని మొద్దు. ఇప్పుడు అగ్ని కావాలంటే ముందేం చేశారు? ముందు కాలంలో రాళ్లను కొట్టుకున్నారు. రాళ్లను చెక్కుముక్కు రాయితో కొట్టుకున్నారు కదా. మళ్ళా రాపిడి మళ్ళొచ్చింది. మళ్ళా అదంతా కష్టమని అగ్గిపుల్ల తయారు చేసుకున్నారు. మళ్ళా ఇప్పుడు లైటర్ తయారు చేసుకున్నారు. అవునా లేదా? లైటర్ ఇప్పుడు ఈజీ అన్నా కదా, టక్ అంటే వెలుగుతుంది. లైటర్ ఈజీ వచ్చేసింది కదా. అంటే ఏంటి? నీకు మొదటలో ఒకప్పుడు రాళ్లతో కొట్టుకునే పరిస్థితి, తర్వాత మదనం చేసి పట్టే పరిస్థితి, తర్వాత అంత రాపిడి, తర్వాత అగ్గిపుల్ల, కొంచెం డెవలప్ అయ్యాడుగా, తర్వాత లైటర్కి వచ్చిందిగా. ఆ లైటర్ నుంచి ఇప్పుడు కరెంట్ స్విచ్ చేస్తే వెలుగుతుంది, వేడి వస్తుంది లేదా? అంటే లైటర్తో కూడా పని లేకుండానే కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్టవ్లు ఉన్నాయి చూడండి, ఇండక్షన్ స్టవ్స్. ఆ స్టవ్స్ మీరు స్విచ్ వేస్తే దాంట్లో ఇవి ఉంటాయి నాబ్స్. దాన్ని ఒకటో దీంట్లో పెడితే కొద్దిగా వేడి,
రెండో దీంట్లో పెడితే రెండో స్టేజ్, మూడో స్టేజ్ పెడితే మూడో స్టేజ్ పెరుగుతుందిగా. అంటే ఇప్పుడు దాన్ని నువ్వేమన్నా వెలిగించినావా? జస్ట్ స్విచ్ ఆన్ అంతే. అంటే వాడు స్థూల బుద్ధి, ఎవడు రాళ్లతో కొట్టుకున్నాడు, రాళ్లతో కొట్టుకొని కూడా తయారు చేసినాడు కదా అగ్నిని. ఇప్పుడు అగ్నిని తయారు చేయడం ఇక్కడ ఎట్లుంది, ఎంత సూక్ష్మస్థితికి వచ్చేసింది. సూక్ష్మస్థితికి వచ్చేసినటువంటి వాడు ఇప్పుడు వీడు ఇదంతా ఏందిరా అగ్ని, అదిరా అగ్ని, రాళ్లతో కొట్టుకోవాలరా అని కొట్టుకుంటూ కూర్చుంటాడా? వాడిని ఏమనాలి? ఇప్పుడు ఎవడన్నా మీరు అగ్ని కావాలంటే రాళ్లతో కొట్టుకొని కూర్చున్నారు ఏమంటారు ఎవరన్నా చూసి? వీడంతా రాతి యుగమోడు మొద్దు, పని అడిగి పంపించండి అని అంటారా? అలాగే ఇప్పుడు ఇక్కడ కూర్చొని వేదాంత విషయాలు మాట్లాడుకుంటూ ప్రపంచం ఉంది, ప్రపంచంలో నేనుండాను అని మాట్లాడితే వానికి ఏం చెప్పాలా? శాస్త్ర విషయములకే ప్రయాణం చేయలేదు వాడికి శాస్త్రం అంటేనే తెలియదు. వాడికి శాస్త్రం అంటేనే అస్సలు తెలియదు. వాడికి ఏం కావాలా? వాడికి కథలు కావాలా. కథలు కాకరకాయలు చెప్తా ఉంటే వాడికి సరిపోతుంది. కథలు కాకరకాయలు వినేవాడికి మోక్షం వస్తుందా? రాదు. కథలు కాకరకాయలు వినేవాళ్ళకి నీ మనస్సులో ఉండేటువంటి బాధలు తొలుగుతాయా? మనసులో ఉండే బాధలు తొలగాలంటే, మనసులో ఉండేటువంటి కష్టాలు తొలగాలంటే ఆ కష్టం ఎట్లా వచ్చింది, ఆ కష్టానికి మూలం ఏమిటి, దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి అని తెలుసుకుంటే కదా దాని నుంచి బయటపడతావు. అట్లా తెలుసుకుని దాని నుంచి బయటపడాలనా, లేకపోతే మూఢంగా ఒకరిపైన ఆధారపడాలనా? చూసుకోండి, అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ వేదాంతంలోకి వచ్చిన వేదాంత చర్చనీయాంశం ఇది. అసలు ఈ గ్రంథాన్ని చెప్తే గురువు గారికి గన చెప్పినామంటే నీకారా నేను సన్యాసం ఇచ్చింది అనిపోతాడు. నీకారా నేను ఇచ్చింది సన్యాసం, ఇట్లాంటి పనికిరాని విషయాలు మాట్లాడుకునేదానికా నువ్వు ఉండేది అని అంటాడు. ఇది చాలా తక్కువ స్థాయి. ఇది నువ్వు మాట్లాడాల్సింది ఆత్మబోధన గురించి మాట్లాడయ్యా, ఆత్మబోధన చెప్పయ్యా వాళ్ళకి అని ఇంతకు ముందే వేరే వాళ్ళు అడిగితే చెప్పినారు స్వామీజీ. ఆత్మబోధన చెప్పు, అంతేగాని తత్వబోధన చెప్తానంటావేంటి? తత్వబోధే పట్టలా మనకి, ఇంకా ఆత్మబోధ ఏం పడుతుంది? అర్థమవుతుందా? నేనేం చేస్తున్నాను, కింద ఫౌండేషన్ వేసి అక్కడి నుంచి మళ్ళీ పైకి తీసుకొద్దాం అని నేను అనుకుంటున్నా. స్వామీజీ దగ్గర నుంచి అటువంటి మాటలు వస్తాయని తెలిసినా మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఆ వేదాంత పరిచయమును చేసి అక్కడి నుంచి బుద్ధిని వ్యవసాయాత్మికం చేసి, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ గురునందన, ఆ స్థాయికి వాళ్ళకు చెప్పాలి, ఆ విషయాలు చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కళ్ళు తెరిచినాం, ప్రపంచం ఏమైంది? ప్రపంచం ఉండి నీకు కనిపిస్తూ ఉందా, లేకపోతే నువ్వు ఇప్పుడు కళ్ళు తెరవగా కనిపించిందా? కళ్ళు తెరవగా కనిపించింది. అంటే నేను సృష్టిని నా కంటి ద్వారా బయటకు విసిరివేసినాను. సృష్టిని ఇప్పుడు నేను కంటి ద్వారా సృష్టించినాను, చెవుల ద్వారా సృష్టించినాను శబ్దమును, నాలుక ద్వారా రుచులు సృష్టించినాను, చర్మము ద్వారా స్పర్శమును సృష్టించినాను, ఘ్రాణేంద్రియము ద్వారా గంధమును సృష్టించినాను. ఇది ఇప్పుడు జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ.
ఏమంటే జాగ్రత్త అవస్థ అంటే అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. లేదా దీన్ని కూడా సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోమంటారా? సింపుల్గా చెప్పామంటే చెప్పేస్తాను, నాకేం అభ్యంతరంలే. వింటున్నారు కాదని చెప్పట్లేదు. ఇప్పుడు మీకు ఏమైనా అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీరేం చేశారంటే మీరెవరు? సాక్షి. మీరు సాక్షి. సాక్షి అనుకో. సాక్షి అంటే ఏంటి? శరీరం నేను కాదు, శరీరం నేను కాదు. శరీరం ఉంది, శరీరం వచ్చింది, అది వస్తే వచ్చుకొని పోతే పని, దాంతో వద్దు. నేను సాక్షి. ఈ సాక్షిగా ఉన్నప్పుడు ఈ సాక్షిలో నుండి ఇవన్నీ వచ్చినాయి, ఇవన్నీ పుట్టుకొని వచ్చినాయి. ఇవన్నీ పుట్టుకొని వచ్చి ఏం చేసినాయంటే ఇప్పుడు వాటి పనులు చేయడం ప్రారంభిస్తున్నాయి. వేటి పనులు? కన్ను కన్ను పని చేస్తూ ఉంది, చెవి చెవి పని చేస్తూ ఉంది, నాలుక నాలుక పని చేస్తూ ఉంది, ముక్కు ముక్కు పని చేస్తుంది, చర్మం చర్మం పని చేస్తుంది. వీటి పనులు చేస్తున్నాయే, వీటిని స్థూలము అని అంటారు. ఇవి స్థూలంగా ఉన్నాయిగా. ఇప్పుడు కన్ను స్థూలంగా ఉంది, చెవి స్థూలంగా ఉంది, చర్మం, రసం, నాలుక ఇవన్నీ స్థూలముగా ఉన్నాయి. ఈ స్థూలముగా ఉండి పనిచేస్తున్నాయి. పనిచేస్తూ స్థూలంగా ఉండేటివి తెలుసుకుంటున్నాయి. అంటే శరీరము స్థూలంగా వచ్చింది, ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు స్థూలంగా అయినాయి. స్థూలంగా అయి వాటి నుంచి ఈ ప్రపంచాన్ని వెదజల్లి దానిలో చూస్తున్నది. నేనెవరు? నేను సాక్షిని. నేను సాక్షిగా ఉండగా ఈ జాగ్రత్త అవస్థ అంటే జాగ్రత్త అంటే మెలుకువ. జాగ్రత్త అంటే మెలుకువ. మేలుకున్నాయి ఇవి, మేలుకొని ఇవన్నీ పని చేస్తున్నాయి. ఏవన్నీ పని చేస్తున్నాయి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ఇవన్నీ పనిచేస్తున్నాయి. దీన్ని జాగ్రత్త అవస్థ అంటారు. అదే ఇవి సూక్ష్మంగా ఉన్నాయనుకో, ఏవి? కన్ను. నువ్వు ఈసారి ఆవలించినావంటే బయట పంపించేస్తా. ఈ కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఉన్నాయే, మీరు కండ్లు మూసుకున్నారని అనుకోండి. కండ్లు మూసుకొని ఉంటే కూడా మీకేంటో తెలుస్తాయో తెలీదా? అంటే మీరు లోపల ఉండేటివి బయట ఉండేటివి కనిపించవు, బయట ఉండేటివి కనిపించవు, లోపల ఉండేటివి నీకు కనిపిస్తాయి. కనిపించవా? కనిపిస్తాయా? కనిపించవా? లోపల ఉండేటువంటివి. కండ్లు మూసుకుంటే నీ బుద్ధిలో ఉండేటివి, నీ మనసులో ఎత్తిపట్టి ఉండేటివి అవన్నీ వస్తాయిగా. ఇప్పుడు నీకు గుర్తొస్తాయిగా. ఇప్పుడు ఒక శ్లోకం గుర్తు రావాలనుకో, కండ్లు మూసుకుని ఏదో గుర్తొస్తుంది, వస్తుంది రాదా? మీరు ఇంట్లో బీగం చెవి ఎక్కడో పెట్టారు, దాన్ని వాళ్ళు అడిగారు, ఫోన్ చేసి అడిగారు, ఎక్కడుంది? ఎక్కడుండేదేమి, అక్కడే పెట్టాను కదా. చెప్పు, నాకు కనిపించలేదంట. సరే, మీరు కండ్లు మూసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే, కండ్లు మూసుకొని అటు బీరో దగ్గర రా. వచ్చినాను. బీరో పక్కలో దేవుని ఫోటోలు ఉన్నాయా? ఉన్నాయి. దాని పక్కలోకి రా. ఒక షెల్ఫ్ ఉందా? ఉంది. దాని పక్కలోకి రా. బుక్కులు ఉన్నాయా? ఉన్నాయి. ఆ బుక్కులు కింద ఫలానా కింద షెల్ఫ్లో ఆ బుక్ ఉందా? ఉంది. ఆ బుక్ ఎత్తు, దాని కింద ఉందా? ఉంది. నీకు కనిపించిందా లేదా? ఇప్పుడు ఇక్కడే చూస్తూ చెప్పినావా లేదా? అంటే అది కనిపించిందా లేదా? ఇప్పుడు నీకు సూక్ష్మంగా కనిపించిందా? స్థూలంగా కనిపించిందా? సూక్ష్మంగా కనిపించింది. అది సూక్ష్మ జ్ఞానేంద్రియములతో కనిపించే ప్రపంచం. అది సూక్ష్మ ప్రపంచం, ఇది స్థూల ప్రపంచం. సూక్ష్మంగా తెలుసుకునేదాన్ని సూక్ష్మ
ప్రపంచమును తెలియుట, దాన్ని స్వప్నం అంటారు. అది స్వప్న ప్రపంచం. ఏమీ తెలియలేదు. ఇప్పుడంతా ఏమైనాయి? అన్నీ అణిగిపోయినాయి. ఇప్పుడు మనస్సు తెలియలా, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఏమి పనిచేయాల, అన్నీ అణిగిపోయినాయి. ప్రాణం మాత్రం ఆడుతూ ఉంది. ప్రాణం ఆడుతూ ఉంటుంది కదా, ప్రాణం మాత్రం ఆడుతూ ఉంటుంది. నేనున్నాను, నేను నిద్రపోతున్నా. నువ్వు అప్పుడు చెప్పావు, నిద్రలేకపోయేటప్పుడు నేను నిద్రపోవాలబ్బా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, పోయి పడుకుంటున్నారుగా. అంటే మీకు తెలిసే పోతున్నారా, తెలియకుండా పోతున్నారా? ఏమని తెలిసిపోతున్నారు? ఈ కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనేటువంటివి బయట చూసేదాన్ని నిలిపేస్తున్నాము. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు పడుకున్నప్పుడు ఈ స్థూలంగా ఇదంతా కూడా ప్రపంచం ఉంది అనిపిస్తూ ఉంటుంది. ఉండి క్రమంగా ఏమవుతుంది, అది దాన్ని గుర్తించడం తగ్గిపోతూ వస్తుంది కదా. అది తగ్గిపోతూ వస్తూనే నీకు నిద్ర వస్తూ ఉన్నట్టు లెక్క. ఇది గుర్తుంటే నీకు అక్కడ నిద్ర రాదు. అంటే నువ్వు జాగ్రత్త అవస్థలో ఉంటే నీకు స్వప్నావస్థలోకి పోలేవు. స్వప్నావస్థలకంటే సూక్ష్మ అవస్థలోకి పోలేవు. అంటే ఈ ఇంద్రియాలన్నీ ఏమైపోతున్నాయి? స్థూలం నుండి సూక్ష్మానికి పోతున్నాయి. ఈ ప్రపంచమంతా అణిగిపోతున్నది, స్వప్నావస్థకే అణిగిపోతున్నది. అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు బయట పని చేయుట లేదు. బయట పని చేస్తున్నాయా? నిద్రపోతున్నాడు వాడు, బాగా నిద్రపోతున్నాడు అనుకో, వీడు దొంగ వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. వాడేమో పడుకొని ఉన్నాడు, నిద్రపోతున్నాడు, వాడు ఎత్తుకొని పోయాడుగా. వీడు గుర్తించినాడా? వీడు గుర్తించలా. ఎందుకు? జ్ఞానేంద్రియాల కన్నులు స్థూలముగా లేవు, సూక్ష్మంగా కూడా లేవు, అణిగిపోయి ఉన్నాయి. ఇంకా బాగా అణిగిపోయి ఉండే అవస్థను సుషుప్తి అవస్థ అంటారు. సౌండ్ చేద్దామా? అణిగిపోతే సుషుప్తి, సూక్ష్మంగా ఉంటే స్వప్నం, మేల్కొని ఉంటే జాగ్రత్త. చూడండి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్, ఇవి మూడు ఉన్నాయి కదా. ఈ మూడు మేల్కొని ఉంటే జాగ్రత్త, ఇవి సూక్ష్మంగా ఉంటే స్వప్నం, అణిగిపోతే సుషుప్తి. ఇప్పుడు జాగ్రత్త ప్రపంచం, స్వప్న ప్రపంచం, కారణ ప్రపంచం, ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? సాక్షిలో ఉన్నాయి. సాక్షి యందు అణిగి ఉన్నాయి. నేను సాక్షిన లేదా జాగ్రత్త అవస్థలో ఉండేవాడనా? సాక్షిని. నేను జాగ్రత్త అవస్థలో ఉండేవాడనా, స్వప్న ప్రపంచంలో ఉండేవాడనా? అయ్యా, స్వప్న ప్రపంచం అనేది సూక్ష్మ ఇంద్రియములతో కలిగేది. సూక్ష్మ ఇంద్రియాలతో కలిగే దాన్ని తెలుసుకుంటూ ఉండే నేను సాక్షిని. స్థూల ఇంద్రియాలతో తెలుసుకుంటూ ఉండేదాన్ని స్థూల ప్రపంచం అంటారు. స్థూల ప్రపంచం జాగ్రత్త అవస్థ, స్వప్న ప్రపంచం సూక్ష్మంగా ఉండే ఇంద్రియాలతో తెలుసుకునేది సూక్ష్మ ప్రపంచం. ఇంద్రియాలన్నీ అణిగిపోతే సుషుప్తి, కారణం. నేను సాక్షిని. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచం అనేటువంటిది
ఈ ప్రపంచంలో ఉండేటువంటిది నాకు ఎంతవరకు సంబంధం? ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదా? ఉందా? అర్థమైందా? అర్థం కాలేదా? మరి అర్థమైతే చెప్పండి ఏమన్నా. స్థూల ఇంద్రియములతో సంబంధం ఉంది. స్థూల ఇంద్రియాలకు సంబంధించినవే కానీ నాకు సంబంధించినవి కాదు. నాకు సంబంధించి కాదు. స్థూల జ్ఞానేంద్రియాలు స్థూల మనస్సుతో తెలుస్తా ఉంది. నేను దీనికి సాక్షిని. మీకు తెలిసిన ప్రపంచం ఇప్పుడు చెప్పిన తర్వాత ఏమైనా తేడా ఉందా లేదా? సరే, జాగ్రత్త అవస్థ జాగ్రత్త అవస్థ అంటే ఏమేనంటే ఇక్కడ చెప్తున్నాడు. ఏడెవరు రాల కాబట్టి శ్రోత్రాది జ్ఞానేంద్రియైః శబ్దాది విషయైశ్చ జ్ఞాయత ఇతి యత్ సా జాగ్రత్త అవస్థ. ఇది జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ అనగా ఏమి అనంటే ఇక్కడ చూడండి, శ్రోత్రాది జ్ఞానేంద్రియైః. శ్రోత్ర ఆది అంటే శ్రోత్ర, త్వక్కు, చక్షు, రసన, ఘ్రాణ అనే జ్ఞానేంద్రియాలు శబ్దాది విషయైశ్చ శబ్ద స్పర్శ రూపరస గంధాది విషయములు. ఈ జ్ఞానేంద్రియములు ఈ స్థూల విషయములు జ్ఞాయత తెలియబడుతూ ఉన్నాయి. తెలియబడుతూ ఉంటే ఎక్కడైతే తెలియబడుతున్నాయో అది జాగ్రత్త అవస్థ. అది జాగ్రత్త అవస్థ. తర్వాత స్వప్నావస్థ కాదు స్థూల శరీరాభిమాని ఆత్మా విశ్వ ఇత్యుచ్యతే. ఈ స్థూల శరీరం ఇది ఉంది కదా, ఇప్పుడు తెలుసుకుంటుంది కదా. ఇది ఈ స్థూల శరీరం అంటే ఈ స్థూల జ్ఞానేంద్రియాలతో స్థూల విషయములను తెలుసుకుంటూ ఈ శరీరంతో కలిగి ఉండే వీడిని అభిమాని అంటే దీన్ని ఇష్టపడుతున్నాడు. వీడిని విశ్వుడు, వీడికి పేరు ఇప్పుడేమి విశ్వుడు. మీ పేరేమి? విశ్వుడు. ఇప్పుడు విశ్వుడు. కానీ మీరేమనుకుంటున్నారు? నా పేరు ప్రజ్ఞానానంద. ఎవడు ప్రజ్ఞానానంద? ఎవడు చెప్పినాడు? ప్రజ్ఞానానంద లేదు, విజ్ఞానానంద లేదు, ఏమీ లేదు. వీడెవరు? విశ్వుడు. వీడు విశ్వుడు, శాస్త్రం పెట్టిన పేరు. మీరందరూ కూడా ఎవరిప్పుడు? విశ్వుడు. విశ్వుడు అంటే ఈశ్వరునికి సంబంధం అయిపోయా. అదే మీ పేరు పెట్టి చెప్తే మీ సంబంధమై కర్మలో బంధింపబడతారు. మీరు కర్మలో బంధింపబడతారా, కర్మలో నుంచి బయటపడతారా? అది మీ చేతిలో. తెలుసుకోండి. చెప్పడం అనేది జరిగింది. స్వప్నావస్థాకేతి ఇతి చేత్ జాగ్రత్త అవస్థాయాం యద్దృష్టం యత్శ్రుతం తజ్జనిత వాసనయా నిద్రాసమయే
యత్ ప్రపంచః ప్రతీయతే